ఉన్నవారిని కూడా బాగున్నారా అని అడుగుతారా? ఏం చెప్పారు? బాగున్నారా అని చెప్పారా? మీ పక్కన ఉన్నారు బాగున్నారా అని అడగండి. అడిగారా? ఏమన్నారు వాళ్ళు? బాగున్నామన్నారా? హల్లెలూయా. రైట్, అందరూ బాగున్నారా ఆశిస్తున్నాను. సమయంలో ఎంతమందికి కష్టాలు ఉన్నాయి చేతులు ఎత్తారా? మరి బాగున్నారా అని అడిగినప్పుడు బాగున్నాము అని ఎందుకంటే చెప్పారు పక్కన ఉన్నవారికి? అంటే దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పిన వారే. హల్లెలూయా. ఒక ఆవిడ తెలివిగా ఇలాగే చర్చ్కి వెళ్ళినప్పుడు బాగున్నారా అని అడిగితే బాగానే ఉన్నాం కానీ బాధలు మాత్రం అలాగే ఉన్నాయి అందంట. హల్లెలూయా. బాగానే ఉన్నాం కానీ బాధలు మాత్రం అలానే ఉన్నాయన్నంట. ఈరోజు మన జీవితంలో కూడా మనం చాలాసార్లు బయటికి కనిపించే వ్యక్తులం ఒకటి, లోపల మన అంతరంగంలో జరిగే పోరాటాలు, జరిగే క్రియలు, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, కోరికలు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. హల్లెలూయా. ఎవరు వాని హృదయం ఆలోచనలు పరిశీలింపగలవాడు? యెహోవాయే కదా మన హృదయముల ఆలోచనలను పరిశీలింపగలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. కేవలము టెంపర్ లాస్ అవుతుంటాం. మనలో కొన్నిసార్లు సైకోటికల్ బిహేవియర్ వస్తుంటుంది. ఇది కేవలం మన ఆలోచనలు బట్టి, మన తలంపులు బట్టి. కొన్నిసార్లు వద్దు అనుకుంటూనే ఓవర్ థింక్ చేస్తాం. వద్దు అనుకుంటూనే ఆ ఆలోచనల్ని ఏం చేస్తామండి, హృదయంలో పెట్టుకొని ఆలోచిస్తూ 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 మన హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు యూత్ మీటింగ్కి అనుకోకుండా రావడం జరిగింది. యూత్ మీటింగ్లో కొన్ని మాటలు నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ సరదాగా యూత్ మీటింగ్కి వచ్చా. దేవుడు ఎందుకు అక్కడ కొన్ని మాటలు బయలుపరిచాడు. తర్వాత యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆరాధన పాట పాడుతుండగా వెనకాల కూర్చొని నాకు నేనుగా ఆరాధించుకుంటుంటే దేవుని స్వరం నాకు వినిపెడుతుంది. ఈరోజు నువ్వే నా ప్రజలకి నీ వాక్ని అందించాలి అని. హల్లెలూయా. నేను క్యాజువల్గా ఏదో వినిపిస్తుందేమో అనుకుని నేను మామూలుగా సైలెంట్గా ఉన్నాను. వెంటనే దైవజనులు వచ్చి ఈరోజు వాక్యాన్ని అందించండి అనగానే మొట్టమొదటిగా దేవుడు చెప్పాడు. తర్వాత అంటే దేవుడు ఇది సిద్ధపరిచిన వాక్యము, దేవుడు తానే మన కొరకు సిద్ధపరిచిన ఈ మాటలు మనందరం విందుముగాక. తలలు వంచండి, ఒక్క మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు వందనాలు దేవా. ఈరోజు నా మాటలు కాదు ప్రభువా, నీవు ఈరోజు సిద్ధపరిచిన మాటలు మాకు తెలియచేయండి. మా సొంత మాటలు ఎవరిని మార్చలేవు, మా ఆలోచనలు ఎవరిని అయ్యా వారి జీవితాల్లో మార్పు తీసుకురాలేవు. నీ మాట అగ్ని వంటిది, నీ మాట ప్రభావం గలదేవా. ఈరోజు నీ మాట ద్వారా నన్ను సరిచేయండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సరిచేయండి. నాతో మాట్లాడండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ మాటకి, నీ సన్నిధికి, నీ అభిషేకానికి మేము అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఈ వాతావరణం అంతటిని నీ స్వాధీనం ఉంచుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనమందరూ కూడా ఎక్కువ 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 దేని మీద డిపెండ్ అయి ఉంటాం తెలుసా? మన హృదయం మీద డిపెండ్ అయి ఉంటాం. మన హృదయము ఎటు పరిగెడతాదో, మన హృదయ ఆలోచనలు ఎటు పరిగెడతాదో, మన తలంపులు ఎటువైపు ఉంటాయో, మన ఆలోచనలు ఎటువైపు ఉంటాయో దాని గుండానే మన ప్రయాణం ఉంటుంది. హల్లెలూయా. ఈ హృదయం ఏదైతే ఇష్టపడుతుందో, మన హృదయం దేనినైతే లక్ష్యం చేస్తుందో, మన హృదయం దేనినైతే అభిమానిస్తుందో వాటితోనే, ఆ మనుషులతోనే, ఆ పరిస్థితులతోనే, ఆ ఫుడ్తోనే, వాటితోనే మనం ఉంటాం. హల్లెలూయా. మన హృదయం దేనినైతే అంగీకరించగలదో, మన హృదయం దేనినైతే ప్రేరేపించగలదో, మన హృదయం దేని వైపు సరి అయిన స్థితిలో ఉంటుందో ఆ పరిస్థితుల గుండానే మనం వెళ్తూ ఉంటాం. హల్లెలూయా. అన్ని చోట్ల చర్చస్ ఉంటాయి కానీ మన హృదయం అక్కడికి వెళ్తేనే ఎక్కడ లేని సమాధానం అక్కడే వస్తుంటుంది. ఎందుకంటే నీ హృదయం అక్కడ అంటుకట్టబడింది. ఆ సన్నిధిలో, ఆ దేవుని సన్నిధిలో అక్కడ నీ హృదయం దేవునితో కనెక్ట్ అవుతుందని కొంతమందికి కొన్ని అభిషేకంతో కూడిన తాకిడి అనుభవించిన పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా. కానీ అన్నిటికన్నా మోసకరమైంది ఏంటో తెలుసా? మనిషి కాదు కానీ హృదయం అంటాడు. హల్లెలూయా.
ఈరోజు మనల్ని ఎవరూ మోసం చేయక్కర్లేదు, కానీ మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. ఎవరండి? హల్లెలూయా. ఎవరు మనల్ని మోసం చేయక్కర్లేదు, కానీ మనల్ని మనమే మోసం చేసుకునేటట్టు మన హృదయం చేస్తుంది. అందుకే హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఒకరు షుగర్ ఉండొచ్చు, ఒకరు బీపీ ఉండొచ్చు, ఒకరికి వేరే వేరే ఇతర సంబంధమైన హృదయ ఏదో ఒక వ్యాధి ఉండొచ్చు, కానీ అందరికీ ఒకటే వ్యాధి ఉందంట, అది హృదయానికి ఉందంట. హల్లెలూయా. హృదయము ఘోరమైన వ్యాధి కలది అంటుంది. ఆ వ్యాధి ఏంటో తెలుసా? పాపం అనే వ్యాధి. ఈరోజు మన జీవితంలో కూడా చాలాసార్లు ఈ హృదయాన్ని సరిచేసుకోలేక ఈరోజు మన జీవితంలో మన ప్రయత్నం అంతా, మన భక్తి జీవితంలో మన పోరాటం అంతా ఈ హృదయాన్ని దేవునితో సరిచేసుకోవడంతోనే అయిపోతూ ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి నిమిషం దేవునితో మన హృదయాన్ని సరిచేసుకోవాలని చూస్తూ ఉంటాము, అది విరిగిపోతుంటుంది. దేవుని దగ్గరికి సరిచేసుకోవాలని వస్తుంటాము, కానీ అది పాడైపోతుంటుంది. దేవుని దగ్గర సరైన రీతిగా దాన్ని హృదయం శుద్ధి చేసుకోవాలనుకుంటాం, ఈ వారం శుద్ధి చేసుకుంటాం, వచ్చే వారం కల్లా ఏమైపోతుంటుందండి? మురికైపోతుంటుంది. కొన్నిసార్లు మన హృదయం ఎలా అనుకుంటామంటే, ప్రభువా నా హృదయం ఎందుకయ్యా ఇలా ఉంది, నేను ఎందుకు సరిగ్గా లేను, నేను ఎందుకు నీ దగ్గర సరిగ్గా ఉండలేకపోతున్నానని ఒక డిప్రెషన్లో ఉంటాం. ఈరోజు చాలామంది డిప్రెషన్స్లో ఉంటున్నారు. హల్లెలూయా. మరి ముఖ్యంగా దైవజనులు మరీ ఎక్కువ డిప్రెషన్లో ఉంటున్నారు. ఈ అంచె దినాల్లో ఎక్కువ సాతాను ఈ డిప్రెషన్ అనే ఆయుధాన్ని వాడుతున్నాడు. కొన్ని వినకూడని మాటలు సేవలో కానీ, లేకపోతే పరిచర్లో కానీ, విశ్వాస జీవితంలో కానీ, మన విశ్వాస పోరాటంలో అనేక సార్లు డిప్రెషన్ని కలగజేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నేను అనేక సార్లు చచ్చిపోదాం అనుకున్నవారు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆల్మోస్ట్ ఆ సంకీర్తన తప్ప ప్రతి ఒక్కరూ ఏమండి, వాడికి తెలియదు కాబట్టి, మా చిట్టి హెలి నాకు ఇంకా తెలియదు కాబట్టి వీరిద్దరిని పక్కన పెడితే ఎంతో కొద్దో గొప్ప ఎక్కడో రోజు, ఏదో సమయంలో, ఏదో రాత్రి, ఏదో పగలు, ఏదో సమయంలో చచ్చిపోతే బాగున్నేమో అని అనిపిస్తుంటుంది. హల్లెలూయా. కొందరి జీవితంలో ఆశించిన రీతి ఫలాలు ఉంటాయి, ఆశించిన రీతిగా వారి జీవితం వెళ్ళిపోతుంటుంది. భర్త సరిగ్గా ఉండడు, భర్త సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గా ఉండరు, భర్త సరిగ్గా ఉంటే భార్య సరైన స్థితిలో ఉండదు, వీళ్ళిద్దరూ బాగున్నారంటే పిల్లలు సరిగ్గా ఉండరు, పిల్లలు బాగున్నారంటే ఎక్కడో ఏదో ఒక ఆర్థిక పరిస్థితి బాగోదు, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి అంటే మనశ్శాంతి లేని పరిస్థితులు. అంటే సాతాను ఏదో ఒక విషయంలో మన హృదయాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? మౌల్డ్ చేయాలి, పట్టుకోవాలి, దాన్ని ఎలాగైనా పగలగొట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మన సామెతల గ్రంథం ప్రతిరోజు ఎంతమంది చదువుతున్నా నాకు తెలియదు, కానీ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదివితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం చదువుదామండి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గమును నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము అంటున్నాడు. హల్లెలూయా. నా కుమారుడా, నా హృదయము నీకిమ్ము అంటున్నాడా? నీ హృదయము నాకిమ్ము అంటున్నాడా? నీ హృదయము మనమేమంటాం తెలుసా? ప్రభువా నీవన్నీ నాకు ఇచ్చే ప్రభువా, నేను నీకు ఇవ్వడానికి. దేవుడు అందుకే అంటాడు కదా, ఇదిగో కొండ మీద పశువులన్నీ నావే కదా, ఇదిగో నాకు విరిగి నలిగిన హృదయం తప్ప నేను లక్ష్యం చేయగలిగిన ఇష్టమైన నాకు ఇష్టమైన బలి ఏది అంటాడు. హల్లెలూయా. కొండ మీద పశువులన్నీ నావే, ఇదిగో ఈ లోకంలో సృష్టించిందంతా నాదే, వెండి బంగారం నాదే కదా, కానీ దేవుడు అలక్ష్యం చేసేది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. అందుకే నలిగిన రెల్లును ఆయన విరువని దేవుడండి. హల్లెలూయా. కానీ ఈరోజు మన హృదయాన్ని అందరికి ఇస్తాం. అందరికీ హార్ట్ సింబల్లో ఈరోజు కొత్తగా ఏమంటారు, పిల్లోస్, నిన్నే కదా వ్యాలంటైన్స్ డే అయింది, హ్యాపీగా హార్ట్ షేప్లో ఉండి ఆ పిల్లోస్ ఇస్తుంటారు, లేకపోతే బెలూన్స్ ఇస్తుంటారు. ఆ బెలూన్ ఒక గంట ఉంటుంది, ఒక 2 గంటలు ఉంటుంది, తర్వాత పగిలిపోతుంది. ఆ హార్ట్ షేప్లో ఉన్న పిల్లో కొన్ని రోజులు ఉంటుంది, ఒక 2 వాష్లకి 3 వాష్ల తర్వాత అది వెలిసిపోతుంది. అంటే మన హృదయాన్ని ఎవరికో ఇస్తూ ఉంటాం, కానీ అది కొంతకాలమే. హల్లెలూయా. సైకాలజీ ప్రకారంగా ఒక వ్యక్తి మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఉంటుందంట, కానీ ఆ వ్యక్తి మీద ఇష్టం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుందంట. చూడండి, పెళ్ళైన కొత్తలో కానీ, ప్రేమించిన కొత్తలో కానీ, లేకపోతే దేవుని సన్నిధిలో అంతెందుకు మన బాప్తీసం తీసుకున్న కొత్తలో ఎంత వెంపర్లాడతామో. ఏమండి, ఫస్ట్ 7 గంటలకల్లా ఆరాధన అంటే 6:55కే ఉంటాం. హల్లెలూయా. కానీ అదే విశ్వాస జీవితంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, లోతుకు వెళ్ళిన తర్వాత, అప్పుడు
ఆరాధన అంతా అయిపోయాక, పాటలన్నీ అయిపోయాక కొంతమంది భక్తులు నన్ను క్షమించండి కానీ ఏమంటే కానుకల సమయానికి కూడా వస్తూ ఉంటారు. హల్లెలూయా. కానుకలు వేసి దేవునికి ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతే ఈరోజు అటెండెన్స్ వేసేసుకుంటే పరలోకంలో మార్కు పడిపోద్ది అన్నట్టుగా చాలామంది వస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు మన జీవితంలో మన హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి రావాలి. ఇక్కడికి మన హృదయాన్ని దేవునికి సమర్పించడానికి రావాలి. ఈరోజు మనం ఏమి ఇస్తున్నామా, ఏమి ఇవ్వట్లేదా అని చూడట్లేదు, కానీ ఏ హృదయంతో దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నాం, ఏ హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఆయన పూజిస్తున్నాము, మనకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, మనము ఆయన ఎలా సేవిస్తున్నాం అనేది మాత్రమే చూస్తాడు. అందుకే ఇదిగో పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను కానీ అతడు ఎత్తైనను రూపైన నేను లక్ష్య పెట్ట కానీ హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడుతున్నా అంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయం సరి అయినది లేకపోవచ్చు, లేకపోతే నీ హృదయం విరగొట్టబడింది అయి ఉండొచ్చు, నీ హృదయం నలిగిపోతూ ఉండొచ్చు, నీ హృదయం చితికిపోతూ ఉండొచ్చు. ఏమండి, కొన్ని భారాలు చెప్పుకోలేం, కానీ మనిషి అన్ని విధాలుగా బాగున్నప్పుడు కూడా డబ్బు కానీ సరిగ్గా లేకపోతే, ఫినాన్స్ కానీ సరిగ్గా లేకపోతే వాడు పడే వేదన ఎలా ఉంటుంది తెలుసా? ఇటు బయటికి చెప్పుకోలేడు, ఇంటికి చెప్పుకోలేడు, ఎవరికి ఏం చెప్పుకోలేడండి. హల్లెలూయా. సేవలో కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఒకవేళ బయటికి చెప్తే పాస్టర్ గారు కానుకలు ఆశిస్తున్నారేమో అని అంటారేమోనని భయము. ఒకవేళ అన్నీ మూసేసి పక్కకి వెళ్ళిపోయి సేవ మానేద్దామంటే దేవుడు పిలిచిన పిలుపు నమ్మకమైనదా కాదా అని జనులు అంటారేమో అన్న భయము. హల్లెలూయా. ఒకవేళ ఇవన్నీ కాదు, ఇదిగో ఏదైనా పెట్టి ఏదైనా చేద్దాము, బిజినెస్ చేద్దామంటే వాడు పిలుపు సరైంది కాదు, అటు హాఫ్ ఇటు హాఫ్ ఉన్నాడని అంటారేమో అన్న భయము. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఏమండి, ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి చాలా. ఈరోజు వ్యక్తిగతంగా మనకి ఎన్నో ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి. చాలామంది ఈరోజు ఉదయం కూడా చెప్తూ వచ్చాను, మనం ఇల్లు కొనగానే అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తారు, కారు కొనగానే కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. ఒక్కొక్కడు ఎలా ఏడుస్తాడంటే, ఇల్లు కట్టేశాడు, కారు కొనేశాడు, దానికి ఈఎంఐ కట్టేటప్పుడు ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, దానికి ప్రతి నెల అకౌంట్లో బ్యాలెన్స్ ఉంచేటప్పుడు తెలుస్తుంది మన బాధ ఏంటో. రక్తాన్ని పిండి ఏమండి అందులో పెట్టినట్టుగా ఉంటుంది. రక్తాన్ని దారపోసి కష్టపడి చెమటొచ్చి ఆ డబ్బంతా తీసుకొచ్చి బ్యాంకులో తినక పెడితే ఈ ఈఎంఐ ఈఎంఐ హల్లెలూయా. భలే పెట్టారండి పేరు కూడా, అది కూడా అమ్మాయే. అందుకే దేవుడు అంటాడు, పరస్త్రీ జాగ్రత్త, అది లోతైన గొయ్యి అంటాడు. ఈఎంఐలో పడకండి దయచేసి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించినప్పుడు చక్కగా మంచిదే, తీసుకోవడం మంచిదే. నెలకి రెంట్ పే చేసి 10,000 20,000 పే చేసే బదులు అదే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని ఇల్లు తీసుకోవడం మంచిదే. మీకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, మీరు దీవింపబడడం ఎవరికి అడ్డు కాదు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఇవి ఆకర్షిస్తుంటాయి. ఇవి హృదయాన్ని ఏం చేస్తాయి తెలుసా? ఫినాన్స్ ప్రెషర్. డబ్బు కనుక సరిగ్గా లేకపోతే మనిషి పడుకోలేడు, తినలేడు, ఉండలేడు, కూర్చోలేడు, నించోలేడు, సేవ కూడా చేయలేడు. హల్లెలూయా. ఇది అనుభవంతో చెప్తున్నాను. హల్లెలూయా. ముందుకు అడుగు వేద్దామన్నా డబ్బు కావాలి, వెనక్కి వెళ్దామన్నా డబ్బు కావాలి. కొన్నిసార్లు జనులు ఏమనుకుంటారో, పిలుపుని అవమానం చేస్తారేమో, పిలుపుని అవహేళన చేస్తారేమో, ఒకవేళ వీరి అభిషేకము అబద్ధమైనది అంటారేమో అని కొన్నిసార్లు మనల్ని కూడా, కొంతమంది మన ముందే సాక్ష్యాలు ఉన్నాయి, కొంతమంది ఏది శకునాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు మన సంఘంలోనే, కొంతమంది ఏదో జరిగిపోవాలని వచ్చిన వారు ఉన్నారు మన సంఘంలోనే, జరగలేదని తిరిగి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా మనం కల్లారా చూస్తున్నాం. కానీ ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నీ హృదయాన్ని కలవరపడనివ్వకుండా, అందుకే యోహాను సువార్త 14 మొదటి వచనం చూస్తే నీ హృదయాన్ని కలవరపడనియొద్దు అంటాడు. మీ హృదయాన్ని ఏం చేయొద్దు, కలవరపరచబడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాన్ని నాకు ఇచ్చే అంటాడు. ఎందుకంటే ఇది మోసకరమైంది. అన్ని చోట్ల తీసుకెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది, నిన్ను మోసం చేస్తుంది. ఏమంటే ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళి చూసారా, అక్కడ మోసపోతాం. హల్లెలూయా. ఎప్పుడైనా బిగ్ బజార్కి వెళ్ళారా, మోసపోతాం. జూడియోకి వెళ్ళారా, మోసపోతాం. చూసిందల్లా కావాలి అనుకుంటుంది హృదయం. హల్లెలూయా. బిల్లు కట్టిన టైం దగ్గరికి వచ్చినప్పుడు బిల్లు కట్టలేదనుకో, పరుగు పోతుందేమో. వెనకాల మనుషులు ఉంటారు, అమ్మో ఎంత బిల్లు అయిపోయింది తీసే అంటే వెనకాల ఏమనుకుంటాడో అని పౌరుషానికి కట్టేస్తాం. హల్లెలూయా. కొంతమంది క్రెడిట్ కార్డులు ఏమండి ఆ కార్డులు ఈ కార్డులు వాడేస్తాం. కానీ తర్వాత ఆ ట్రాలీ పట్టుకొని బయటికి బ్యాగ్ పట్టుకొచ్చిన తర్వాత, ప్రభువా 10,000 అయిపోయింది బిల్లు, నెక్స్ట్ ఏంటి, నిన్ను ఎవడు కొనమన్నాడు అని అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. మన హృదయాన్ని
ఏం చేయాలి తెలుసా? హోల్డ్ చేయాలి, మన హృదయాన్ని స్వాధీనపరచుకోవాలి. అందుకే ఎవడైనా తన మనసును స్వాధీనపరచుకునేవాడు పట్టణాన్ని స్వాధీనపరచుకుంటాడంట. వాడి హృదయాన్ని పట్టుకునేవాడు దేశాల్ని కూడా జయించగలడు అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు నీ హృదయం సతమతమైపోతుంది, నీ హృదయం కలవరపడుతుంది, నీ హృదయం అనేకమైన ఆలోచనలతో దాని మీద ఎంత ప్రెషర్ పెడుతున్నావు అంటే ఎన్నో ఆలోచనలు. ఒకవైపు ఆరోగ్య రీతిగా పరిస్థితులు బాగాలేవు, ఒకవైపు ఆర్థిక రీతిగా పరిస్థితులు బాగాలేవు, ఒకవైపు సేవ జీవితంలో పరిస్థితులు బాగాలేవు, ఒకవైపు బిడ్డల జీవితంలో ఆలోచిస్తుంటే బిడ్డల భవిష్యత్తు ఏంటి అని సతమతమైపోతున్నాం. ఈరోజు ఆర్థికంగా చితికిపోతున్నాం, ఆరోగ్యపరంగా నలిగిపోతున్నాం. ఎటు చూసినా ద్వారాలు మోస్తున్నట్టుగానే నీ జీవితం ఉంది. కానీ ఇదిగో ఆయన ఒక ద్వారాన్ని తెరవజేయబోతున్నాడు సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక నూతన క్రియను ప్రారంభించబోతున్నాడు, ఆయన ఒక నూతన క్రియని చేయబోతున్నాడు. దానికి కేవలం నీ హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవడంలో ఉంటుంది మాత్రమే. ఈరోజు మన జీవితంలో మనం సరైన రీతిలో రైట్ వేని ఎంచుకోవాలంట. ఏం ఎంచుకోవాలండి? రైట్ వే, సరి అయిన మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గము నిన్ను సరి అయిన స్థానంలోకి తీసుకువెళ్తుంది. రైట్ వే, సరి అయిన మార్గము సరి అయిన స్థానంలో తీసుకెళ్తుంది, సరి అయిన ప్రదేశంలో తీసుకువెళ్తుంది. ఆ సరి అయిన ప్రదేశంలో నిన్ను సరి అయిన స్థానంలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ఈరోజు మనం రైట్ వేలో ఉన్నప్పుడు రైట్ ప్లేస్కి వెళ్తాము, రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు రైట్ పొజిషన్కి వెళ్తాం. ఆమేన్. యోసేపు జీవితం చూస్తే తన జీవితంలో ఏమండి ఎక్కడ చూసినా నిజంగా యోసేపు జీవితం గనక మనకు ఉండుంటే అప్పుడే దేవుని దూషిస్తాను. నువ్వు ఉన్నావా అసలు? ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడిన వారు ఇక్కడ ఉన్నారండి, దేవుణ్ణి అనుమానించిన వారు ఉన్నారు. మంచిదే, అనుమానించండి. ఆయన మన నాయన, మన తండ్రి, పరమదేవుడు. ఆయన్ని అడగాల్సిన బాధ్యత మనకుంది, ఆయన్ని గోజాడాల్సిన బాధ్యత మనకుంది. కొన్నిసార్లు మన హృదయం ఎలా అయిపోతుంటుందంటే, ప్రభువా నువ్వు చూస్తున్నావా, పక్కనున్నోడు బాగానే ఉన్నాడు, నీ మీద విశ్వాసం లేనివాడు బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు అంటాడు కదా. హల్లెలూయా. మన పక్కనున్న వారందరూ ముందుకు వెళ్ళిపోతుంటారు, మన పక్కనున్న వారందరూ అధికంగా వారి జీవితంలో స్థానాలు పెరిగిపోతుంటాయి. కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది, నేనేంటి ఇక్కడే ఉండిపోయాను, నా జీవితం ఆగిపోయినట్టుగా ఉంది, నా జీవితం ఈ ప్రెషర్ అంతా ఎక్కడ పడుతుంది తెలుసా? హృదయం మీద పడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కరోనాలో అంట సగం మంది ఎందుకు చనిపోయారు తెలుసా? ఆలోచనలు బట్టే. నాకేదో అయిపోతుంది, నేను ఏం లేకుండా తిరిగినోడు బాగానే ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఏమండి, బయట కూలి పనులు చేసుకునే వాళ్ళు, చక్కగా బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా బాగానే సర్వైవ్ అయ్యారు. ఎవరు చనిపోయారు తెలుసా? ఎవరైతే మొత్తం షట్టర్లన్నీ వేసేసుకొని, ఎవరైతే వారికి వారు బంధించేసుకొని, వారికి వారుగా క్వారంటైన్ చేసేసుకొని నాకేదో అయిపోతుందని ఎవరైతే ఎక్కువ ఆలోచించారో, ఈ ఆలోచనల్ని కంట్రోల్ చేయడం ఎవరి సాధ్యం కాదు. హల్లెలూయా. పడుకుందామని బెడ్ మీదకి వెళ్తాం, అక్కడ స్టార్ట్ అవుతుందండి. ఏమండి, ఉదయం అంతా పనుల్లో బిజీగా అన్నీ మర్చిపోతాం. బెడ్ ఎక్కిన తర్వాత నిజంగా నాకు అనిపిస్తుంది, బెడ్ మీద ఏమైనా వైఫై కనెక్షన్ ఉంటుందేమో ఆలోచనలకి. హల్లెలూయా. అన్నీ మర్చిపోయినవన్నీ అక్కడే గుర్తొస్తాయి. అందుకే దావీదు చాలా చక్కగా రాస్తాడు, ఇవన్నీ అనుభవంతో రాసినవి. ఇదిగో నా మంచము, నా పరుపు కన్నీళ్ళతో కొట్టుకొని పోతుంది అంటాడు. హల్లెలూయా. నా పరుపు ఏమైపోతుంది? కన్నీళ్ళు. అంటే ఆయన బెడ్ ఎక్కేటప్పటికల్లా అన్నీ గుర్తొచ్చి, ప్రభువా ఏంటయ్యా నా జీవితం అంటే, ఆయన ఏడ్చిన ఏడుపుకి పరుపు కూడా కొట్టుకెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మన జీవితంలో కూడా ఎన్ని ఆలోచనలు మన హృదయంలో ఉన్నాయో. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కొన్ని నిన్ను దేవుడు తన రూపంలో మార్చడానికి, తన క్రియలో మార్చడానికి, తను అనుకున్న రీతిగా నిన్ను తన ప్రణాళికలో నిన్ను స్పష్టంగా నిలబెట్టడానికి కొన్నిటిని దేవుడు అలౌ చేస్తే, నీకు నీవుగా కొన్నిటిని తెచ్చుకున్నవే, నీకు నువ్వుగా స్వతహాగా వాటిని కొని తెచ్చుకున్నవే. కొన్నిసార్లు మన హృదయం అనిపిస్తుంటుంది, ప్రభువా ఇంతగా నలిగిపోతున్నాను కదా, ఇంతగా వేసారిపోతున్నాను కదా, నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను కదా, నీకు ఏం పట్టట్లేదా అంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదివితే ఈ మాట చెప్తున్నాడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు యెహోవా ఆత్మ, చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం.
యెషయా 61వ అధ్యాయం మొదటి వచనం, క్షమించండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. సమయం వచ్చింది, చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపడదామా? ఈరోజు నీ హృదయం నలిగిపోయి ఉండొచ్చు, ఈరోజు నీ హృదయం చితికిపోయి ఉండొచ్చు. ఇదిగో దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? దుఃఖించు వారి హృదయాల్ని దృఢపరచుటకు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా తన ప్రవక్తల్ని, తన వాక్కుని, తన ఆత్మని అభిషేకించి పంపించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తీసుకోవాలి, ఈరోజు నువ్వు దాన్ని పొందుకోవాలి, నువ్వు దాన్ని గ్రహించాలి, నువ్వు దాన్ని అన్వయించుకోవాలి, నువ్వు దాన్ని ఆహ్వానించాలి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో చాలాసార్లు మన జీవితంలో దేవుడు ముందు పెట్టినా సరే, కొన్ని విషయాల్ని, కొన్ని థింగ్స్ ముందు పెట్టినా సరే, మనం వాటిని అలక్ష్యం చేస్తూ ఉంటాం, వాటిని లక్ష్య పెట్టం, వాటిని గైకొనలేము, వాటిని చూడలేము, వాటిని స్పందించలేని పరిస్థితుల్లో ఉంటాం. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని స్థిరపరచడానికి, నీ హృదయానికి ఆనంద వస్త్రం ఇవ్వడానికి, నీ హృదయానికి బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వడానికి నేను వచ్చేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంతవరకు ఏడ్చిన ఏడుపు చాలు, ఇంతవరకు కాచిన కన్నీరు చాలు, ఇంతవరకు రొప్పులో ఉన్న జీవితం చాలు. ఇక మీదట కన్నీళ్ళతో మన సాక్ష్యాలు రావాలి. హల్లెలూయా. కన్నీళ్ళతో ఇంతవరకు నేను లాస్ట్ December 31st ప్రార్థన అయిపోయాక మొదటి January 1st ఒకటే మాట చెప్పా, ఇంతవరకు మీరు ఏ కష్టం నిమిత్తమైతే ఏడ్చారో, ఏ దుఃఖం నిమిత్తమైతే ఏడ్చారో, ఇక మీదట వాటి నిమిత్తమే కన్నీళ్ళతో సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకు ఈ కార్యం చెయ్యాలి అని అడిగిన రోజు నుంచి అదే కన్నీటితో దేవుడు నాకు ఈ కార్యం చేశాడు అనే రోజులకి మనం రాబోతున్నాం దైవజనమా. హల్లెలూయా. కానీ ఈరోజు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచాలి, నీ హృదయాన్ని దృఢంగా ఆయన మీదే కేంద్రీకరించాలి. హల్లెలూయా. ఇదిగో ఆయన అంటున్నాడు కదా, నిన్ను అలక్ష్య పెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన చాలా చాలా ఎంత నెమ్మది పూర్ణుడు అంటే, కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 34వ అధ్యాయం 18వ వచనం చూస్తే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అన్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఈ మాట ఉంది, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఎవరండి? ఆసన్నుడు. ఈరోజు నువ్వు విరిగిపోయింది అనుకుంటావా? నీ హృదయం విరిగిపోయింది అనుకుంటున్నావా? నీ హృదయం చెతక్కొట్టబడింది అనుకుంటున్నావా? నీ పక్కనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను విరిగొట్టబడ్డానండి, నా హృదయం విరగొట్టబడింది అనుకుంటే మీ పక్కన దేవుడు ఉన్నాడని ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నా పక్కనే ఉన్నాడు, నా యేసయ్య నా ఆసన్నుడు. హల్లెలూయా. హల్లెలూయా. నలిగిన మనస్సు గలవారిని ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు మన హృదయంలో ఎన్నో 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 అవంచరాలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన హృదయం ఎలాంటిదంటే, ఈరోజు యూత్ మీటింగ్లో చెప్పాను, మన హృదయం ఈ లిటిల్ హార్ట్స్ లాంటి ప్యాకెట్ లాంటిదే. కనిపిస్తుంది అందరికీ? హల్లెలూయా. మన హృదయం ఎలాంటిదండి? ఈ లిటిల్ హార్ట్స్ లాంటిదే. ఇందులో ఇంత ప్యాకెట్ ఉంది కదా, ఇన్నే ఉంటాయా లిటిల్ హార్ట్స్? ఎన్ని ఉంటాయి? మహా అయితే 5 రూపాయలకి 5 ఇస్తాడేమో. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మన జీవితం, మన హృదయం. ఇది బయటికి ఫిల్డ్గానే ఉంటుంది,
ఈ వాక్యూమ్ మొత్తం కూడా ఫిల్డ్గానే ఉంటుంది. కానీ ఇది ఓపెన్ చేసి చూస్తే కొన్ని మాత్రమే ఉంటుంది, కొన్ని మాత్రమే ఉంటాయి. ఈ హృదయంలో దేవుడు నువ్వు కలిగి ఉన్న, నీ హృదయంలో దేవుని కలిగి ఉన్నవి ఆ లిటిల్ హార్ట్స్ అయితే, చుట్టూ ఉన్న గాలి అంతా నీ ఆలోచనలు, నువ్వు దేవుని కంటే మించి ఈ హృదయం అంతా నింపుకున్న కోరికలు, అనవసరమైన క్రియలు, పాపపు అలవాట్లు, ఇవన్నీ కూడా నీ హృదయంలో నింపేసుకున్నావు. కాబట్టి దేవుడు కనిపించట్లా. ఏమవ్వట్లేదు? దేవుడు కనిపించట్లేదు. ఎక్కడో నీ హృదయాన్ని కదిపినప్పుడు శబ్దం వస్తుందంతే. కానీ దేవుడు నీ హృదయంలో ఎక్కడున్నాడు అంటే హృదయం అంతా లేడు. ఎక్కడున్నాడు? ఎక్కడో మూలలో ఉన్నాడు అంతే. హల్లెలూయా. దీన్ని మొత్తం కవర్ చేసింది వీడు చాలా తెలివైనోడు. ఈ ప్యాకెట్ చూడగానే అబ్బా ఇంత ప్యాకెట్ ఉందేమో అని అనుకుంటాం. ఇది బిజినెస్ స్ట్రాటజీ, ఇది సాతాన్ స్ట్రాటజీ కూడా. మన హృదయాన్ని అన్వాంటెడ్ థింగ్స్తో నింపేస్తాడు, అన్వాంటెడ్ ఎమోషన్స్తో నింపేస్తాడు. కొన్నిసార్లు మన హృదయం వద్దన్న వాటిని, ఆలోచనల్ని, క్రియల్ని, పాపపు క్రియల్ని, వాటన్నిటినీ ఈ హృదయంలో నింపి దేవుడిని ఎక్కడో మూలన పెట్టేటట్టుగా చేసేస్తాడు. హల్లెలూయా. అన్నిటినీ మూల పెట్టేసిన తర్వాత దేవుడు కనిపించడు. దేవా నువ్వు కావాలయ్యా, నువ్వు రావాలయ్యా అని ఎంత అడిగినా సరే రాదు. కొన్నిసార్లు ఆ హృదయంలో దేవుడు ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఏదైతే వాక్యూమ్ నువ్వు అలౌ చేసావో, నీలో ఏదైతే గాలి నువ్వు తెచ్చుకున్నావో, నువ్వు ఏదైతే దేవుడు కనిపించకుండా నువ్వు ఆహ్వానించి తెచ్చిపెట్టుకున్న గాలి ఏదైతే ఉందో అది పోవాలంటే ఏం చేయాలి తెలుసా? గుచ్చబడాలి, నలగొట్టబడాలి, విరగొట్టబడాలి, అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో ఇందాక ఎంత ప్యాకెట్ ఉంది, కానీ ఇప్పుడు చూడండి దాని రియల్ వాల్యూ తెలుస్తుంది, అందులో ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది, దాని ప్యాకెట్ సహజ స్థితి, దాని సైజ్ తెలుస్తుంది. ఇదే మన జీవితం. హల్లెలూయా. ఇదే మన హృదయం. ఈరోజు మన హృదయంలో కూడా అన్వాంటెడ్ థింగ్స్ని తెచ్చుకొని నీ హృదయాన్ని ఇంత చేసుకున్నావు. దేవుడు ఎక్కడో మూలనున్నాడు, కానీ నీ జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ముందుకు వెళ్దామన్నా సరే ఏ ఆలోచన తోచట్లేదు అనుకుంటున్నావు, నీ జీవితంలో ఫలభరితమైన క్రియలు లేవంటున్నావు. కానీ ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి చూడు, ఆయన గుచ్చుతాడు. కొన్నిసార్లు ఓర్చుకో. హల్లెలూయా. ఆయన నలగొడతాడు, ఆయన చింపుతాడు, ఆయన నిన్నేం చేస్తాడు? చింపుతాడు. కానీ వాటన్నిటికీ తాలుకుని వాడే, ఇదిగో అంతం వరకు సహించుకుని వాడే ధన్యుడు, వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు చింపుతాడు, మనకు అర్థం కాదు. నన్ను ఎందుకు చితగ్గొడుతున్నావు, నాకే ఎందుకు ఇది పట్టింది, నేను విడిచిపెడితే బాగున్నాయేమో, నేను నమ్ముకొని నేనేం బాగుపడ్డాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఓర్చుకో సంగమా. హల్లెలూయా. ఈ క్షణం ఓర్చుకో. ఒకానొక రోజు నిన్ను ఆయన సువర్ణంగా, నీ రియల్ వాల్యూని ఏం చేస్తాడు తెలుసా? బయటికి తీసుకొచ్చి చూపిస్తాడు. హల్లెలూయా. ఇది చూసినప్పుడు నువ్వు కష్టమంతా మర్చిపోతావు, నువ్వు చితక్కొట్టబడిన జీవితం అంతా మర్చిపోతావు, నువ్వు గొచ్చబడిన జీవితం అంతా మర్చిపోతావు, నువ్వు నీ జీవితంలో ఎంత ప్రయాసపడ్డావో అవన్నీ మర్చిపోతావు. కేవలం దీన్ని మాత్రమే ఆస్వాదిస్తావు. హల్లెలూయా. నోరూరుతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇది మాత్రమే, ఈ తీపి మాత్రమే నీ జీవితంలో ఉంటుంది. నలగొట్టబడింది, గొచ్చబడింది, ఏమండి చితక్కొట్టబడింది. దేవుడు ఆ సమయంలో నిన్ను రొప్పులోకి, నిన్ను చితక్కొట్టిన పరిస్థితులన్నీ మర్చిపోతావు. ఒక్కసారి అందులోంచి బయటకు వచ్చిన ఆశీర్వాదపు ఫలాలు నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఆ తీపి గురుతులతో నీ జీవితం నింపబడుతుంది. కానీ కేవలం ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకో, నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. నీ హృదయాన్ని ఆయనకి సమర్పించాలి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం చదివితే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం చదువుదాం సంగమా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోవును, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును
పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. హల్లెలూయా. ఎక్కడైతే నది లేదన్నాడో, ఎక్కడైతే ఇది జీవం లేదన్నాడో, ఎక్కడైతే ఇది పాడైపోయిందన్నాడో, ఎక్కడైతే ఇది మనుషులు కూడా నివాసము లేని స్థలము, జంతువులు కూడా ఉండలేని స్థలం అన్నాడో, అక్కడే పెండ్లి పిలుపుని స్వరాన్ని వినిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే నిన్ను చూసే అనేకులు ఇది పాడైపోయిందని తృణీకరించారో, ఎక్కడైతే నీ జీవితంలో ఇదిగో ఆశీర్వాదం లేదని నిన్ను పక్కన పెట్టేశారో, అక్కడే దేవుడు పెండ్లి స్వరాన్ని వినిపిస్తానంటున్నాడు. ఇదిగో యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడని పలుకువారి స్వరమును మరలా వినబడును. ఎక్కడా పాడైపోయిన స్థలములో, చెట్టు కూడా మొలవలేని స్థలంలో, నదులు లేని స్థలంలో, ఇదిగో ఎక్కడైతే జంతువులు కూడా నివాసం లేని స్థలంలో యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండునని అదే స్థలంలో నిన్ను లేవనెత్తి నిన్ను జీవింపజేసి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ హార్ట్ టు గాడ్. ఒకటి మాత్రమే చేయగలిగింది నీ జీవితంలో, దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి. హల్లెలూయా. ఈరోజు నీ ముందు అనేకమైన వస్తూ ఉంటాయి, అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి, గాలికి కొట్టుమిట్టాడే అనేకమైన పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటాయి. వాటన్నిటికీ నీ హృదయాన్ని ఇవ్వద్దు దైవజనమా. ఈరోజు దేవుడు నిన్నెందుకు నీ హృదయాన్ని అడుగుతున్నాడంటే, చివరిగా మాట చెప్పిన ముగిద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదివితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదివితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో అంటున్నాడు. హల్లెలూయా. మీ పక్కన ఉన్నవారు చెప్పండి, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గాక అని. గట్టిగా చెప్పండి, మీ పక్కన ఉన్న వారికి స్వేచ్ఛగా చెప్పండి, మీ హృదయంలో జీవధారలు బయలుదేరును గాక. మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోనండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రొటెక్ట్ యువర్ హార్ట్, బికాస్ దేవుని యొక్క ఆయన ప్రణాళికలో నిర్మించిన లైఫ్ వాటర్స్ నీ లైఫ్లోంచి బయటికి రాబోతున్నాయి. ద లివింగ్ వాటర్ నీ హృదయంలోంచి బయటికి రాబోతుంది. ద లివింగ్ థింగ్స్ నీ దగ్గర నుంచి జీవధారలుగా బయటకు వస్తున్నాయి. ఇక మీదట నువ్వు ప్రవచించే స్త్రీగా, ప్రవచించే ప్రవక్తగా, ప్రవచించే వ్యక్తిగా, ఆత్మాభిషేకంతో కుమ్మరింపబడిన వాడిగా, దానవుగా దేవుడు నేను చేయబోతున్నాడు. సంతులేని దానా, గొడ్రాలా, ఇదిగో విధవరాలుగా ఉన్న దానా, నువ్వు స్వరమెత్తు అంటాడు, నువ్వు జయధ్వని ఎత్తి పాడు అంటాడు కదా. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మన హృదయాన్ని దేవుని సమర్పిస్తే, ఈరోజు ఎంటీగా ఇలా ఫిల్ అయిపోయిన హార్ట్లోంచి మన వాల్యూని ఇలా తీసుకొచ్చేస్తాడండి. హల్లెలూయా. ఇక మీదట ఈ జీవధారలను అనుభవిస్తూ నీ జీవితాన్ని దేవుని రాకడ పర్యంతరము కూడా దీవెనలతో నింపబడి కొనసాగింతుముగాక. హల్లెలూయా. ఇక మీదట మన మీదకి దీవెనలు వచ్చునుగాక. ఆయన ఇచ్చిన దీవెనలతో మన గిన్నె నిండి పొర్లునుగాక. జీరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయుదుముగాక. ఎప్పుడైనా మీ జీవితంలో ఎప్పుడైనా విసిగిపోయిన స్థితులు ఉంటే, వేసారిపోయిన పరిస్థితులు ఉంటే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం చదవండి. చాలా 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 ఎంచక్కా రాశాడో దావీదు. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానంటాడు కదా. హల్లెలూయా. నా వెంట కృపాక్షేమాలే వస్తాయి అంటాడు. మీ పక్కనున్న వారు చెప్పండి, మీ వంట కృపాక్షేమాలు వచ్చునుగాక. కొన్నిసార్లు మనం భలే చెప్తాం, బయటికి చెప్తాం, కానీ నాశనం అయిపోతావురా అంటారు. ఏమండి, పక్కనున్న లేడీస్ ఫైట్లు అయినప్పుడు నేను భలే చూస్తాను, ఈ నటుకులు భలే ఇరుస్తారు, నాశనం అయిపోతాం, నాశనం. ఈరోజు మనం నాశనం అయిపోవాలని కోరుకోదు, కానీ పక్కనున్నవారు చెప్పండి, క్షేమాలే మీ వెంట వచ్చునుగాక. దీవెనలన్నీ మీ వెంట వచ్చునుగాక. పట్టజాల దీవెనలన్నీ మీరు అనుభవింతురుగాక. ఈ సంవత్సరంలో అనుభవింతురుగాక, దగ్గరలోనే అనుభవింతురుగాక. ఆమేన్. ఆమేన్. మీ కొరతలన్నీ తీర్చబడునుగాక.
మీ హృదయం దేని నిమిత్తమైతే వెంపర్లాడుతుందో, దేని నిమిత్తమైతే విసిగిపోతుందో, దేని నిమిత్తమైతే విరగొట్టబడుతుందో, దేని నిమిత్తమైతే చితికిపోతుందో వాటన్నిటిని రిపేర్ చేసి దేవుడు తన హృదయాన్ని నీకిచ్చి, నూతన హృదయాన్ని నీకిచ్చి జీవదారునిలోంచి బయలు వెళ్ళినట్లుగా నేను అభిషేకించి వాడుకొనుగాక. సంగమా, తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవా, నా హృదయాన్ని అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, ఎక్కడైతే జంతువులు నివాసం లేకుండా ఉంటారో, ఎక్కడైతే పాడైన స్థలముగా తృణీకరించబడిందో, ఎక్కడైతే జీవం లేని స్థలముగా ఆ స్థలాన్ని అనేకులు దాన్ని విడిచిపెట్టారో, అక్కడే ఆనంద స్వరాన్ని, అయ్యా పెళ్లి స్వరాన్ని వినిపిస్తానన్నావు కదా దేవా. ఈరోజు మా జీవితాలు అంతగా చెప్పుకోవడానికి ఏం బాలేవయ్యా. అయ్యా, బయటికి చక్కగానే ఉన్నాం, కానీ ఈరోజు మా జీవితంలో ఎక్కడో ఏదో తీరని లోటయ్యా. అయ్యా, అనేకసార్లు మనసు పీకేస్తుంది అయ్యా. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటని అనేకసార్లు ఆలోచనలతో కొట్టుమింటాడుతున్న జీవితంలో ఉన్నామయ్యా. ఈరోజు సంగమా, ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండండి. ఈరోజు మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మన హృదయాల్లో ఆ తలంపులన్నీ కొట్టువేయాలి. ఈరోజు నా హృదయాన్ని అప్పగిస్తున్నానయ్యా. లోకంలో ఎన్నో వెతుకుతున్నాను కానీ మనశ్శాంతి లేదయ్యా. ఎక్కడ నా హృదయం సరిచేయబడుతుందని ఆ వాక్యం వింటున్నాను, ఈ వాక్యం వింటున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, అన్నీ ట్రై చేస్తున్నాను కానీ సరి ఉండట్లేదయ్యా. ఈరోజు నీ ఆత్మతో నన్ను తాకండి దేవా. నా హృదయాన్ని సరిచేయండి ప్రభువా. దాన్ని కేవలం నువ్వు మాత్రమే సరిచేస్తావయ్యా. మనుషుల మీద ప్రేమ కాదయ్యా, నీ మీద ప్రేమ పెంచుకోవడం నేర్పించండి దేవా. ఈరోజు మనుషుల మీద ప్రేమతో వెంపర్లాడుతూ వెళ్తున్నాను, మోసమే మిగిలింది కదా దేవా. అయ్యా, దుఃఖమే మిగులుతుంది కదా ప్రభువా. కానీ నీవు మాత్రం శాశ్వతమైన ప్రేమతో ఎన్నటికీ విడువని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు కదా దేవా. ఈరోజు నా హృదయాన్ని అప్పగిస్తున్నానయ్యా. ఎవరైతే ఈరోజు తీర్మానంతో దేవా నా హృదయాన్ని అప్పగిస్తున్నానయ్యా, నా హృదయాన్ని బాగు చేయండి ప్రభువా, నా హృదయాన్ని బాగు చేయండి ప్రభువా. శుద్ధ హృదయం కలుగ చేయండి అయ్యా. అయ్యా, నీ హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా అని ఒక తీర్మానంతో పాడదామా? శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, పరిశుద్ధ హృదయం కలుగ. పాడతారా సంగమా? పరిశుద్ధ హృదయం కలుగ చేయుము నాలోనా, 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 నాలోనా. శుద్ధ హృదయం కలుగ చేయుము, పరిశుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, పరిశుద్ధ హృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. నీ బాహుల్యము, నీ కృప కనికరము, ఉత్సాహ సంతోషం, ఉత్సాహ సంతోషం, నిరక్షణానందం, ఉత్సాహ సంతోషం, నిరక్షణానందం కలుగజేయుము నా హృదయం, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో. అందరు కలిసి అడుగుదాం, నీ పరిశుద్ధాత్మతో నా హృదయం నింపండి అయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో
నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా శుద్ధ గుండె మీద చేతులు పెట్టుకొని మీ హృదయం మీద చేతులు పెట్టుకొని పరిశుద్ధ హృదయం పరిశుద్ధ హృదయం పరిశుద్ధ హృదయం నాలో నాలో నా నాలో నా నాలో నా నాలో నా యేసయ్యా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము పరిశుద్ధ హృదయం కలుగ చేయుము. అలాగే మన హృదయం మీద చేతులు ఉంచుకొని ప్రార్థనలోకి విద్దాం సంగమా. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు వందనం దేవా. ఈరోజు మా హృదయంలో ఏ గాలి ఏ వాక్యం నిమిత్తమైతే ఏ స్క్రాప్ ఏ పనికిరాని మా జీవితానికి ఏ అవసరం లేని సంగతులతో మా హృదయాన్ని నింపేసుకున్నాము, ఏ క్షణం మా హృదయాన్ని బద్దలగొట్టుకుంటున్నామయ్యా నీ సన్నిధిలో. అనవసరమైన ప్రతి ఒక్క రిలేషన్షిప్ నుంచి విడుదల ప్రకటిస్తున్నామయ్యా. అనవసరమైన ప్రతి కోరికల నుంచి, ప్రతి విధమైన ఆర్థిక సంబంధమైన క్రియల నుంచి ప్రభువా, అనేకమైన రొప్పు బాధ కలగజేసే ప్రతి ఒక్క పరిస్థితి నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నామయ్యా. ఇక మీదట ఈ హృదయంలోంచి జీవధారలు బయలు వెళ్ళాలయ్యా. ఇక మీదట ఫలించే జీవితం నాలో ఉండాలయ్యా. ఇక మీదట ఫలభరితమైన జీవితం మా సేవలో మా సంఘములో ఉండాలయ్యా. ఏదో పలచబారచబడిన జీవితం కాదయ్యా, అభివృద్ధిలోనికి తీర్చబడిన జీవితంలోకి, అభివృద్ధిలోనికి వచ్చిన సంఘముగా ప్రభువా. ఇదిగో ఇదిగో మాసిదోనియా సంఘముకి నువ్వు చెప్పినట్లుగా, సాక్ష్యం చెప్పినట్టుగా ప్రభువా, ఈరోజు మా సంఘం నిమిత్తం ప్రభువా అనేకులకి సాక్షార్థమై నిలవబెట్టమని అడుగుతున్నాం అయ్యా. ఇక మీదట ఖాళీ కుర్చీలు ఉండకూడదయ్యా. ఇక మీదట ఖాళీ అయ్యా తండ్రి ఖాళీ స్థలాలు ఉండకూడదయ్యా. జీవధారలు పయనించే జీవితాలు ఈ సంఘం నుంచి లేవనెత్తండి ప్రభువా. విశ్వాసులకి పోరాటాన్ని నేర్పించండి అయ్యా. విశ్వాసాల హృదయాల్ని కట్టండి ప్రభువా. ఏ విశ్వాస హృదయంలో తప్పిపోతున్నాడో, ఏ విశ్వాసంలో ఏ హృదయాలు తప్పిపోతున్నాయో మరొక్కసారి మీరు పిలవండి, ఆహ్వానించండి సంఘంలోకి ప్రభువా. ఎవరు జారిపోకూడదు, ఎవరు తప్పిపోకూడదు, ఎవరు పడిపోకూడదు, ఎవరు సంఘాన్ని విడిచిపెట్టకూడదు ప్రభువా. అంటూ కట్టబడిన జీవితంలోకి ప్రతి ఒక్కరూ వచ్చి ఫలించుదురుగాక యేసు నామములో. ఇక మీదట ఫలభరితమైన జీవితం మా కుటుంబంలో ఉండాలి, ఈ సంఘములో ఉండాలి, మా జీవితంలో ఉండాలి ప్రభువా. జీవధారలు ధారలు ధారలుగా మాలోంచి ఉబికిగా అయా జీవ ఊటలు మాలోంచి రావడానికి కృపను అనుగ్రహించండి. నీ జీవాత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించండి ప్రభువా. ఈరోజు విన్న ఈ వాక్యాన్ని ప్రభువా నాలో మాలో అందరినీ అయా తండ్రి నీ రాకడ పర్యంతరం ముద్రించండి ప్రభువా. ఎక్కడ మేము జారిపోకూడదయ్యా. ఈ హృదయం ఎక్కడ సడలిపోకూడదు ప్రభువా. నీతో అంటగట్టబడిన వారమై ప్రభువా మా హృదయాన్ని అప్పగిస్తుండగా అయ్యా, ఈరోజు ఎంతమంది అయితే మా హృదయాలను దేవునికి సమర్పిస్తున్నామని వారి జీవితంలో ఒక ఒడంబడికతో నీ దగ్గరికి వస్తున్నారో, ఇక మీదట వారి హృదయాలు, నా హృదయం, మా అందరి హృదయాలు నీవేనయ్యా. జీవధారలు మాలోంచి బయలు వెళ్ళినట్లుగా అభిషేకించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.